గుంటూరు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. వికారాబాద్ జిల్లా పరిగిలో రాత్రి సీఎం రేవంత్ రెడ్డి క్యాన్వే వెళ్తుండగా గందరగోళం నెలకొంది. బందోబస్తులో భాగంగా పోలీసుల తీరుపై ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం క్యాన్వే కొండారెడ్డిపల్లి నుండి కోడంగల్ వెళ్తుండగా పరిగిలో పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో రాత్రి 9 గంటల నుండి రాత్రి 10 గంటల వరకు గంట పాటు వాహనాలు ఆపారు. దీంతో పరిగిలోని బహార్పేట చౌరస్తా నుండి దాదాపు 2 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అయింది. సాధనగర్ నుంచి నేను వచ్చిన అడ్వాన్స్ మీ ఇబ్బంది నాకు అర్థమైంది. పండగ పూట ఇళ్లకు వెళ్తుంటే గంటల తరబడి ఆపడం ఏంటని పోలీసుల తీరుపై ప్రయాణికులు అసహనం వ్యక్తం చేశారు. చిన్నపిల్లలు, మహిళలు ఉన్నారని పోలీసులతో వాగ్వాదానికి దిగారు. ఇక సీఎం డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. సీఎం క్యాన్వే వెళ్ళాక పోలీసు వాహనాలు వదిలారు. రేవంత్ రెడ్డి గారు రావడం జరుగుతుంది. ఈరోజు దసరా పండుగ కోసం అనేక గ్రామాల నుంచి, హైదరాబాద్ నుంచి తన సొంత గ్రామాలకు ప్రజలు చాలా మంది బయలుదేరుతుంటే ఇక్కడ పరిగి కొడంగల్ చౌరస్తాలో సీఎం వస్తున్నాడని చెప్పేసి 45 నిమిషాలు అయింది ఆపి. ఈ పార్టీకి పండుగ పూట జనాలని చాలా ఇబ్బంది పెడుతున్నారు. మ్యాక్సిమం ఈ నుంచి ఒక బస్ స్టాండ్ దాకా ట్రాఫిక్ జామ్ అయింది. పోలీసు వాళ్ళని అడిగితే చిన్న చిన్న పిల్లలు ఉన్నారు, బైక్ల పైన నిద్రపోతున్నారు, ఏడుస్తున్నారు. పోలీసు వాళ్ళని అడిగితే ఒక 10 నిమిషాలు 20 నిమిషాలు అని చెప్పేసి ఇప్పటికీ 45 నిమిషాలకు ఎక్కువ అయింది. మరి ఇప్పుడు అడిగితే కూడా లాల్పాడ్ అత్తలో ఉన్నారంటే మ్యాక్సిమం ఒక 20 కిలోమీటర్ల దూరాన్ని ఉన్నాడు సీఎం రేవంత్ రెడ్డి గారు. ఆయన కోసం ఇక్కడ వేలాది మంది జనాలను ఇబ్బంది పెట్టడం సరైనది కాదు. చిన్న చిన్న అమ్మాయిలు, చిన్న చిన్న బాబులు చాలా ఇబ్బంది. అది కూడా డే టైంలో అయితే ఏదన్నా సరి చేసుకుంటారు పబ్లిక్. ఇది నైట్ టైం 10 o'clock కానుకో అవుతుంది. ఇప్పుడు ఈ టైంలో కూడా జనాలను ఇబ్బంది పెట్టుడు అయితే సరి కాదు. ఇది మేము సీఎం దగ్గర